వంగిన వీపు ఉన్న ఒక వ్యక్తి కొండ శిఖరం మీద ఒక మొక్కను నాటాడు. ఆ మొక్కని ఎంతో జాగ్రత్తగా చూసుకోవడానికి అతను ప్రతిరోజు కొండపైకి నీళ్లు తీసుకువచ్చేవాడు. నేల తడిగా ఉండటం వల్ల దారి చాలా అధ్వానంగా ఉండేది, కానీ అతను మాత్రం పట్టు వదలలేదు. ఎంతో కష్టపడి మొక్కకు నీళ్లు పోయడంతో అది చూస్తుండగానే ఒక అందమైన చెట్టుగా పెరిగింది. ఆ చెట్టు అందానికి ఆకర్షితమై ఎన్నో తేనెటీగలు దానిపైకి రాసాగాయి. కానీ ఆ వ్యక్తికి ఆ చెట్టు అంటే ఎంతో ప్రాణం. అందుకే ఆ తేనెటీగలను తరిమి కొట్టడానికి ఒక గుహ నుండి పొగను తీసుకువచ్చి ఉపయోగించాడు. ఆ పొగ ధాటికి తేనెటీగలన్నీ చెట్టును వదిలి వెళ్ళిపోయాయి. చెట్టుపై ఉన్న మక్కువతో అతను రాత్రింబవళ్లు దానిని కాపాడుతూ శిఖరంపైకి మరిన్ని నీళ్లు తీసుకువచ్చి పోసేవాడు. అయితే ఆ చెట్టు పండ్లను పక్షులు తినడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే అతను చెట్టు చుట్టూ దిష్టిబొమ్మలను నిలబెట్టాడు. వాటిని చూసి పక్షులు కూడా భయపడి వెళ్ళిపోయాయి. కానీ అతని సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఒకరోజు కొందరు పిల్లలు వచ్చి ఆ చెట్టు పండ్లను కోసుకుని తింటుండగా ఆ వ్యక్తికి విపరీతమైన కోపం వచ్చింది. రాళ్లతో కొట్టి ఆ పిల్లలను అక్కడి నుండి తరిమేశాడు. అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఆ రాళ్లతోనే చెట్టు చుట్టూ ఎవరూ రాకుండా ఒక పొడవైన ఎత్తైన గోడను నిర్మించాడు. ఆ పని పూర్తి చేసేసరికి అతను బాగా అలసిపోయాడు. కానీ తన చెట్టు పండ్లను ఇక ఎవరూ దొంగిలించలేరని మనసులో ఎంతో సంతోషించాడు. అకస్మాత్తుగా అతనికి బయట నుండి ఒక శబ్దం వినిపించింది. అతను గోడలో ఉన్న రాయిని తీసి బయటకు చూడగా ఒక అందమైన అమ్మాయి ఆ గోడ చుట్టూ తిరుగుతూ కనిపించింది. అతను ఒక్కొక్క రాయిని తొలగించి తన చేతిలో ఉన్న ఒక పనిముట్టును ఆమెకిచ్చాడు. కానీ తను చూడటానికి అందంగా లేనని భావించి ఆమె ముందుకు వెళ్లడానికి భయపడ్డాడు. కొన్ని రోజులు గడిచాక ఆమెను మళ్లీ చూడాలని ఆశపడ్డాడు, కానీ ఆమె కనిపించలేదు. మరికొన్ని రోజుల తర్వాత మళ్లీ బయట నుండి శబ్దాలు వినిపించాయి. ఈసారి బయట ఆ అమ్మాయి లేదు. కొందరు యాచకులు ఉన్నారు. వారెవరికీ కళ్ళు కనిపించవు. ఒకరిపై ఒకరు ఆధారపడుతూ తిరుగుతున్నారు. వారిని చూడగానే ఆ వ్యక్తికి జాలి వేసింది. వెంటనే తను కట్టిన గోడను కూల్చేసి వారందరికీ ఆ చెట్టు పండ్లను తినడానికి ఇచ్చాడు. అప్పుడే అతనికి దూరంగా ఒక కొండపై చిక్కుకుపోయిన ఒక మేకపిల్ల కనిపించింది. దానిపై దయ కలిగి మెల్లగా కొండ ఎక్కి ఆ మేకపిల్లను రక్షించి కిందకు తీసుకొచ్చాడు. ఇప్పుడు గోడ లేకపోవడంతో అందరూ మళ్లీ చెట్టు దగ్గరకు వచ్చి సంతోషంగా పండ్లు తినసాగారు. ఆ వ్యక్తి మాత్రం తన వేణువును ఊదుకుంటూ ఆ అందమైన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు. వర్షం తగ్గాక ఆకాశంలో ఇంద్రధనస్సు వచ్చింది. దానితో పాటు ఆ మాయాసుందరి కూడా ప్రత్యక్షమైంది. ఆమె ఆ వ్యక్తిని తనతో పాటు రమ్మని పిలిచింది. ఆమె కొండపై నుండి ఆకాశంలోకి ఎగిరిపోయింది. అతడిని కూడా దూకమని సైగ చేసింది. ఆమె ఆలోచనల్లో మునిగిపోయిన ఆ వ్యక్తి ఏమాత్రం ఆలోచించకుండా ఆ ఎత్తైన కొండపై నుండి దూకేశాడు. అప్పుడు వింతగా అతని వీపు నుండి రెక్కలు మొలిచాయి. అతను ఒక పక్షిలా ఆకాశంలోకి ఎగిరాడు. అప్పటి నుండి వారిద్దరూ కలిసి లోకమంతా తిరుగుతూ సంతోషంగా గడిపారు.